ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి 4 లేఖనాలు మనం చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చెంపుకొని గోనెపట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతోనూ రోదనము చేశాను. ఈ హామాను చాలా దుర్మార్గుడు. ఆయన ఒక శాసనం తీసుకొచ్చాడు. షూషాను కోటలో భర్త ఆశస్త రాజు యొక్క ఉంగరం తీసుకొని ముద్ర వేసి 127 సంస్థానాల్లో ఆ శాసనాన్ని పంపించాడు. ఈ మొర్దెకై జనులు ఎవరు? పోయిన వారం మనం చూసాం. మొత్తము సేకరించేశాడు. ఆయన జనులు ఎవరు, వారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, వారు ఏ దేవుని ఆరాధిస్తారు, వారు ఏ దేవుని కలిగి ఉన్నారు అనేది మొత్తం వారి యొక్క పుట్టు పూర్వత్రాలు మొత్తం తీసుకొని అసలు ఈ జనాంగం ఉంచదు భూమిన. అంటే ఎవరో జనాంగము? దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత దీవించబడిన జనాంగం. ఇశ్రాయేలును మరచువాడు తన కనుగుడ్డును, ఇశ్రాయేలును తాకినవాడు తన కనుగుడ్డును తాకిన వానితో సమానం అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగం ప్రత్యేకమైన జనాంగం, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం, దేవుని యొక్క కృపను పొందుకున్న జనాంగం. వారి పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారికి తోడుగా ఉండి వారిని దీవించాడు. దేవుని చేత దీవించబడిన జనాంగం వారు, ఆస్వాదించబడిన జనాంగం వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ జనాంగమును తాకుతున్నాడు, దేవుని ప్రజలను తాకుతున్నాడు హామాన్. రాజు యొక్క శాసనాన్ని తీసి రాజు యొక్క ముద్ర తీసుకొని ఒక శాసనము చేసి 120 సంస్థానాలు అనగా ఇంచుమించు ఈ భూమిన యూదులు అనేవారు లేకుండా, ఇశ్రాయేలీయులు అనేవారు లేకుండా ఒకే దినమందు వారందరినీ సంహరించాలని శాసనం తీసుకొచ్చారు. ఆ శాసనం తీసుకొచ్చి ప్రతి ఒక్క సంస్థానం పంపించేశారు. ఇది తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని మనోవిచారము కలిగి దుఃఖముతో రోదనంతో తల మీద బూడిద పోసుకొని ఉపవాసం ఉండి కన్నీరు గార్చడం ప్రారంభిస్తున్నాడు. ఎవరి దగ్గర కన్నీరు కాస్తున్నాడని? మానవ మాతృని దగ్గరికి వెళ్ళటం లేదు. ఆయన దేవుని దగ్గర కన్నీరు కాస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర కన్నీరు కాస్తున్నాడు. ఆయన మాత్రమే కాదు, ఈ సంగతి తెలిసిన ప్రతి యూదులు కూడా, ఇశ్రాయేల్ అందరూ కూడా 120 సంస్థానాల్లో ఎంతమంది అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఏం చేస్తున్నారుగా కన్నీరు గార్చుకోవడం ప్రారంభిస్తున్నారు. ఎందుకనగా ఒకే దినమందు వారందరినీ చంపేయాలి. చాలా దుర్మార్గమైన క్రియ. దేవుని బిడ్డలను, అభిషేకించబడిన జనాంగమును, దీవించబడిన జనాంగమును, ఎన్నిక చేయబడిన జనాంగమును ఒకే దినమందు చంపాలి అని ఒక శాసనం తీసుకొచ్చారు. ఎందుకు చంపాలనుకుంటున్నాడు? వారి క్రియలు అన్య జనులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ షూషాను కోటలో ఎవరైతే ఉన్నారో, ఈ బబులోను ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ అన్య జనులకు వారి క్రియలు వ్యతిరేకంగా ఉన్నాయి. వారు చేసినట్టు అలవాటు వీరు చేయటం లేదు. వారి యొక్క జీవన విధానం వీరు చేయటం లేదు. వారు ఏ దేవులకైతే మొక్కుతున్నారో ఆ దేవులకు వీరు మొక్కటం లేదు. వారు ఎవరికైతే ఆరాధిస్తున్నారో వీరు వారికి ఆరాధించడం లేదు. వారి జీవనశైలి వ్యతిరేకంగా ఉన్నది. వారి జీవనశైలి ప్రత్యేకంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ లోకంలోకి వెళ్ళి నువ్వు ప్రత్యేకించబడినవాడు. ఒక మాట చూడండి, యోహాను సువార్త, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో ఒక చక్కటి మాట ఉంది. 17వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. లేఖనకి వెళ్ళి నేను చదువుతాను, దయచేసి వినండి. ఇప్పుడు నేను నీ ఎదురు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్తున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ షూషాను కోటలో 120 సంస్థానాలలో ఈ ప్రజలు ఎవరు? యూదులు. ఎలాంటి వారట వీళ్ళు? లోక సంబంధులు గారు. వారి దేవుడు లోక సంబంధమైన వాడు కాదు. వారి దేవుడు ప్రత్యేకించబడినవాడు. వారి దేవుడు నిజమైన దేవుడు. వాళ్ళు సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తున్నారు.
సత్యవంతుడైన దేవుని ఆరాధిస్తున్నారు. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. సో ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమార్తె అయితే, ప్రియ సోదరి సోదరుడా, లోకం నిన్ను ప్రేమించదు, లోకం నిన్ను ద్వేషిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధాలు కారు గనుక లోకము వారిని ద్వేషిస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు షుషాను కోటలో ఉన్నారు. వారు అన్యజనుల వలె లోకస్తుల వలె జీవించటం లేదు, లోక సంబంధుల వలె నడవటం లేదు. వారు లోక సంబంధుల వలె వారి జీవన శైలి లేదు వారిది. వారు ప్రత్యేకించబడిన వారు. ఈరోజు నువ్వు క్రైస్తవుడు అయితే ప్రత్యేకించబడిన వాడి. నజరేయుడు అనే మాటకు అర్థం ఏంటనగా ప్రత్యేకించబడిన వాడు, లోకములకెళ్ళి ప్రత్యేకించబడినవాడు. అందుకే ఆయనను నజరేయుడు అనే యేసు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభును నజరేయుడు అనే యేసు అన్నారు. ఆ దయ్యం పట్టిన వాడు కూడా వచ్చి నజరేయుడు అనే యేసు, మాతో నీకేం సంబంధం, మా సమయం ఇంకా రాక మునిపే మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? అని ఆ దయ్యం పట్టిన వాడిలో ఉన్న దయ్యం అంటూ ఉన్నది. ఆయన ప్రత్యేకించబడినవాడు. ఈరోజు నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే, దేవుని బిడ్డలైతే, క్రైస్తవులైతే నువ్వు ప్రత్యేకించబడినవాడు. ఎల్లోకెళ్ళి ప్రత్యేకించబడినవాడివి. లోకం యొక్క చెడుతనంలోకి వెళ్ళి నువ్వు ప్రత్యేకించబడినవాడు. లోకంలోకెళ్ళి అసహ్యమైన క్రియలకెళ్ళి నువ్వు ప్రత్యేకించబడినవాడు. లోకంలోకెళ్ళి దుష్టత్వంలోకి నువ్వు ప్రత్యేకించబడినవాడు. లోకంలోకి లోకస్తులు ఏ క్రియలైతే చేస్తున్నారో అలాంటి క్రియలు నువ్వు క్రైస్తవుని చేయకూడదు. నువ్వు దేవుని కుమారుడు చేయకూడదు, దేవుని కుమార్తె చేయకూడదు, దేవుని సంఘమో చేయకూడదు, వధువు సంఘం చేయకూడదు, పెళ్లి కుమార్తె చేయకూడదు ఆ క్రియలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, వాళ్ళ క్రియలు ఇక్కడ హామాన్ ఏ స్టేట్మెంట్ ఇస్తున్నారు చదవండి ఒకసారి. 3వ అధ్యాయంలో చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో అర్థశాస్త్ర రాస్తూ చెప్తున్నాడు. 8వ వాక్యం, 3వ అధ్యాయం 8వ వాక్యం. సో చదవండి ఒకసారి. అంతటా హామాను అహర్వరోష్ తోటి చెప్పినదేమనగా నీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. చాలు బ్రదర్. హామాను వచ్చి రాజుతో చెప్తున్నాడు, అహర్వరోషు రాజుతో చెప్తున్నాడు, నీ రాజ్యములో ఒక జాతి వాళ్ళు ఉన్నారు. ఎవరా జాతి వాళ్ళు? ఇశ్రాయేలు జాతి వాళ్ళు. అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం. ఈ లోకంలోకి వెళ్ళి ప్రత్యేకించబడిన వారు, ఒక ప్రత్యేకమైన జనాంగం ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నాకు ఈ లోకానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఈ లోకంలోనే జీవించాడు, ఈ భూమి మీదనే నడిచాడు, ఈ ప్రజలతోటే మాట్లాడాడు యేసు ప్రభు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఆయన నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కాబట్టి లోకం వారిని ద్వేషిస్తుంది వారిని. ఇంకా యేసు ప్రభు చెప్పాడు, లోకం మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ, నా నిమిత్తము సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సోదరి సోదరుడా, నీవు సకల జనుల చేత ఇశ్రాయేలు జనాంగమును చూడండి, ఎక్కడున్న అహర్వరోషు రాజు ద్వేషించటం లేదు వారిని, లేదా ఆ యొక్క షుషాను కోటల్లో ఉన్న ఆ జనుల వారిని ద్వేషించటం లేదు.
ఎవరు దేశిస్తున్నారు? హామాను అనే ఒక దుర్మార్గుడు. వాడు సాతాను యొక్క ఆత్మతో నింపబడ్డాడు, దెయ్యం యొక్క ఆత్మతో నింపబడ్డాడు. వాడు దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వానికి నమస్కరించినందున, వాని ముందు మోకాళ్ళు ఊననందున, వాని ముందు స్పష్టంగా పడినందున, వానికి వందనాలు పెట్టినందున, చెల్లించినందున, ఒక్క వ్యక్తిని అనగా మొర్దెకైనకు ఈ ఒక్క వ్యక్తిని, ఆ ఒక్క వ్యక్తిని బట్టి వారికి ఆయన జాతిని, ఆయన జనులను మొత్తం కూడా వాడు దేశించడం ప్రారంభిస్తున్నాడు. వాస్తవానికి వీరు రాజు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకించడం కాదు, రాజును దేశించిన వాళ్ళు కాదు, రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారు కాదు, రాజు గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళు కాదు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రం చెప్తుంది, నీ ప్రజల అధికారిని నువ్వు గౌరవించాలని. నీ ప్రజల అధికారిని నువ్వు ఏం చేయాలని? గౌరవించాలి. వాళ్ళని హానర్ చేయాలి, వాళ్ళని మర్యాదించాలి. ఇక్కడ వాళ్ళ ప్రజల అధికారం రాజు అయినాడు. ఈ మొర్దెకై రాజుని గౌరవిస్తున్నాడు, రాజు యొక్క ఆజ్ఞకు లోబడుతున్నారు, రాజు యొక్క శాసనాలు లోబడి జీవిస్తున్నారు వారు. కానీ ఈ హామానుకు నమస్కరించినందున, హామాను అనే ఒక దుర్మార్గునికి మోకాళ్ళు ఉన్ని తలవంచనందున, మొర్దెకై యొక్కని చంపడము స్వల్పకారమని ఎంచి, ఆయన జాతి ఎవరో తెలుసుకొని, ఆయన జనాంగం ఎవరో తెలుసుకొని, ఆయన జాతిని భూమి మీద లేకుండా నిర్మూలన చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కల్వరి శిలువలో యేసు ప్రభుని కూడా చంపివేస్తే ఇక క్రైస్తవుల పని అయిపోయింది అనుకున్నాడు వాడు, సాతాను గాడు. ఇశ్రాయేలు పని అయిపోయింది అనుకున్నాడు వాడు. అసలు ఆయన మెయిన్ నాయకుడిని చంపేస్తే, అందుకే బైబిల్ చెప్తుంది, కాపరిని కొట్టుదును మంద చెదిరిపోవును. ఆ కాపరిని కొట్టాడు. ఆ కాపరి యేసుక్రీస్తు అయినాడు. నేను నా గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు మంచి కాపరి అయినాడు. ఆయన తన గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇంకేమన్నాడు? నా గొర్రెలు నా స్వరం వినని అన్నాడు. ఆయన మంచి కాపరైన, ఈజ్ ఎ గుడ్ షెపర్డ్, మంచి కాపరి. ఆయన తన ప్రాణాన్ని పెడుతున్నాడు. చూడండి ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నా గొర్రెలు నా స్వరం వినని అన్నాడు ఆయన. మనం ఆయన గొర్రెలమైతే, ఇక్కడ మొర్దెకై దేవుని గొర్రె కాబట్టి, ఎస్తేరు దేవుని గొర్రె కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని గొర్రెలు కాబట్టి, వారు ఏ దేశంలో చెదిరిపోయినా, ఏ ప్రదేశంలో చెదిరిపోయినా, ఏ రాష్ట్రంలో చెదిరిపోయినా, ఏ ప్రాంతంలో వారు చెదిరిపోయినా, వారు అరణ్యంలో ఉన్నా, వారు ఎడారిలో ఉన్నా, వారు మహానగరంలో ఉన్నా, వారు పట్టణంలో ఉన్నా, వారు గ్రామాల్లో ఉన్నా, వారు దేవుని ఆరాధనను మర్చేవారు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎక్కడ ఉన్నా ఆ జనుల మధ్యలోనే ఉంటారు, ఆ జనులతోటే మాట్లాడుతూ ఉంటారు, ఆ జనులతో కలిసి జీవిస్తూ ఉంటారు. కానీ ఆ జనుల విధులకు వీరి విధులు ప్రత్యేకంగా ఉంటాయి. వారి జీవన శైలికి వీరి జీవన శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే ప్రియ సోదర సోదరుడా, నీ జీవన శైలి ప్రత్యేకంగా ఉండాలి. నీ బ్రతుకు ప్రత్యేకంగా ఉండాలి. నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన విధానం కలిగి ఉండాలి. లోకంలో చేసినట్టు నువ్వు చేస్తే, లోకస్తుల ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తే, లోకస్తుల విధుల వల్లే నీ విధులు ఉంటే, లోకస్తుల ఆలోచన వల్లే నీ ఆలోచన ఉంటే, లోకస్తుల నడవడి వల్లే నీ నడవడి కనుక ఉండేదుంటే, ప్రియ సోదర సోదరుడా, నువ్వు నిత్య జీవాన్ని పోలేవు. నువ్వు ఇక్కడ పని చేస్తావు, చదువుకుంటావు, డబ్బులు సంపాదిస్తావు, ధనం ఉండొచ్చు నీ దగ్గర, ఆస్తి ఉండొచ్చు నీ దగ్గర, అంతస్తు ఉండొచ్చు నీ దగ్గర, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు నీ దగ్గర. కానీ నీ విధులు అనగా క్రైస్తవుని యొక్క విధులు, క్రైస్తవుని యొక్క జీవన విధానము దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులు వాళ్ళు నడుచుకుంటా నేను నడుచుకుంటా, నేను వాళ్ళు ప్రవర్తించడం నేను ప్రవర్తిస్తా, నేను వాళ్ళ